శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కొన్ని రోజుల్లో పరిష్కారం చేయబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం ఎటువంటి సమస్యలకైనా సరే స్త్రీ పురుష వశీకరణం చేయబడును. గురూజీ ఫోన్ నంబర్ 7075910313. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, బిడ్డ, ఈ లేఖ నీకోసమే పంపిస్తున్నాను. ఇందులో నీ జీవితపు రహస్యం దాగి ఉందమ్మా. అదేంటో వెంటనే తెలుసుకో బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, ఎప్పుడు కూడా నేను మీకు శుభవార్తలు చెప్తున్నానని, మీకు ఎంతో ఆశని కల్పిస్తూ ఉంటానని మీరు అనుకోవచ్చు బిడ్డ. కానీ నిజానికి చెప్పాలంటే ఆ శుభవార్తలు వినడానికి మీరు ఎంతగా ఆశపడుతున్నారో ఆ శుభవార్తను అందించేందుకు నేను కూడా అంత తపన పడుతూ ఉంటాను. కానీ కొన్ని కర్మల వల్ల కొన్ని రోజులు మీరు ఆగవలసి వస్తుంది. అంతవరకు వేచి ఉంటే నువ్వు ఎన్ని శుభవార్తలు వినాలని అనుకుంటున్నావో ప్రతి ఒక్కటి కూడా నీకు అందించే బాధ్యత నాది. కానీ ఇప్పుడు నీ కర్మలన్నీ తీరిపోయి నువ్వు ఈ శుభవార్తను అందుకునేందుకు సిద్ధంగా ఉన్నావు బిడ్డ. నీకు లేఖ ద్వారా ఆ వార్తను పంపించబోతున్నాను. నీ జీవితానికి నీకు మంచి జీవితాన్ని ప్రసాదించబోతున్నాను. నువ్వు మిఠాయిని సిద్ధం చేసుకొని నువ్వు నీ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండేందుకు సిద్ధంగా ఉండండి. ఎప్పుడు కూడా ఇలాగే చెప్తూ ఉంటారు బాబా, మాకంటూ సంతోషమైన జీవితాన్ని ఎప్పుడు ప్రసాదిస్తారని మీరు అడగచ్చు. నిజమే బిడ్డ, నేను ఒప్పుకుంటాను. మీరు అనుభవించిన బాధ అలాంటిది. మరి నా సందేశాలను ఎప్పుడూ వింటూ ఉంటావు, కానీ వాటిని మాత్రం నువ్వు అమల్లోకి పెట్టలేకపోతున్నావు కదా తల్లి. నీ మనసులో అనుమానాన్ని మూట కట్టుకొని ఉన్న నీ బాధల వల్ల నువ్వు ఎక్కువగా నేను చెప్పే మాటలు విని ఆలకించలేకపోతున్నావని నేను అర్థం చేసుకోవలను. నీ సమస్య గురించి మరి అంతగా అడగాలి చెప్పు. ఈ బాబాకి నీ గురించి అలాగే నీ సమస్య గురించి తెలియదు అని అంటావా? నీకు ఏది మంచిదో, నీకు ఏది సరైనదో నీకు తెలియకుండానే ఇన్ని రోజులు నువ్వు నీ జీవితాన్ని గడుపుతూ వచ్చావా? నేనే కాదు బిడ్డ, ఏ భగవంతుడైనా సరే ఆయన్ను నమ్మి కొలిచి పూజించినటువంటి ఏ భక్తుణ్ణి, ఏ భక్తురాలైనా సరే వారు పతనమవుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను బిడ్డ. తప్పకుండా మీకు ఆ సమస్యలతో పోరాడే శక్తిని, మీకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని చూస్తారు. మీరే ఆ భగవంతుని అర్థం చేసుకోకుండా, సరైన నిర్ణయాలు తీసుకోకుండా మీ జీవితంలో మీరు ఎన్నో తప్పులు మార్గాల్ని ఎంచుకుంటూ ఉంటారు. పనికి రాని వాటి కోసం ఎక్కువగా తపన పడుతూ ఉంటారు. ఏది ముఖ్యమో తెలుసుకోలేకపోతూ ఉంటారు. ఒకరిని చూసి ఒకరు పక్క వారితో జీవితాన్ని పోల్చుకుంటూ మీకు ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని మీరు అనుభవించకుండా ఉంటారు బిడ్డ. బిడ్డ, ప్రతిరోజు కూడా నువ్వు పక్కవారితో పోల్చుకుంటూ నువ్వు తృప్తిగా కాకుండా నీ జీవితాన్ని అసంతృప్తిగా గడుపుతూ ఉన్నావు. నీ జీవితాన్ని అసంతృప్తిగా కొనసాగిస్తూనే ఉంటావా? ఇలా ఎప్పటి వరకు చెప్పు? ఎప్పటి వరకు ఇలానే బాధలో ఉంటావు చెప్పు బిడ్డ? ఎప్పుడైతే నీకున్న దాంట్లో నువ్వు సంతోషంగా, తృప్తిగా ఉంటావో అప్పుడే ఆ భగవంతుడు కూడా నిన్ను చూసి మెచ్చుకుంటాడమ్మా. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి జీవితాన్ని, ఆయన ఇచ్చినటువంటి అవకాశాన్ని నువ్వు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నావు అనేది మాత్రమే ఆయనకు కావాలి. నీకు ఇచ్చిన దానిలో ఆనందాన్ని వెతుక్కునేటటువంటి జీవితాన్ని చక్కగా ఉపయోగించుకో తల్లి. అలా కాకుండా బాబా నా చుట్టూ ఉన్నారు, అందరూ కూడా సంతోషంగా ఉన్నారు, వారితో సమానంగా నాకు ఎందుకు బాబా సంతోషాలను ఇవ్వడం లేదని నువ్వు నన్ను అడగవచ్చు బిడ్డ.
కానీ ఒకటి గుర్తుపెట్టుకో, వారు సంతోషంగా ఉన్నారంటే వారు పూర్వజన్మలో వారు చేసుకున్న పుణ్యం కావచ్చు, వారు చేసిన కొన్ని చిన్న గొప్ప పనులు కావచ్చు, వారికి ఆ భగవంతుడు కల్పించిన అవకాశం కావచ్చు, అలాగే వారికి ఇచ్చిన అవకాశాన్ని వారు ఉపయోగించుకొని మంచి మార్గాన్ని ఎంచుకొని వారికి అవకాశాన్ని తప్పకుండా ఇచ్చి మంచిదాన్ని చూపిస్తారు. కాబట్టి వారు ఆనందంగా గడుపుతూ ఉంటారు. అలానే వారికి మాత్రం ఎలాంటి సమస్యలు ఉండవని అనుకోవడం నీ మూర్ఖత్వమే అవుతుంది బిడ్డ. వారికున్న సమస్యలన్నీ కూడా నీతో చెప్పుకోరు కదా. వారికి ఉన్నటువంటి సమస్యలు వారివి, నీ సమస్యలు నీవి. కాకపోతే పైకి అందరూ కూడా సమస్యలు ఉన్నాయని ఎవరితో కూడా చెప్పుకోరు తల్లి. నీకు రావాల్సిన దానిని రాకుండా ఎవ్వరు కూడా అడ్డుకోరు. భగవంతుడు ఎప్పుడు కూడా నీకు దక్కవలసింది ఇవ్వాలని చూస్తాడు. కానీ నువ్వు ఇలాంటి ప్రయత్నాలు చేయడం వల్ల నువ్వు కోరుకున్నది అంటే నీకు ఏది ఇస్తే నువ్వు నీ కుటుంబం సంతోషంగా ఉంటుందో, నీకు ధర్మబద్ధంగా నీకు దక్కవలసింది ఏదైతే ఉందో అది అంతకు అంతా నీకు అందించడం నా బాధ్యత బిడ్డ. ఇన్ని రోజులు కూడా అది జరగకపోవడం వల్ల నీ మెదడులో ఉన్న రకరకాల ఆలోచనలు, నీ మనసంతా కూడా పూర్తిగా నలిగిపోయిందని నేను అర్థం చేసుకోగలను. నా ఆలోచన వల్ల నువ్వు ఎంతగా కుమిలిపోతూ ఉన్నావో, అలాగే నీ మనసుకు నచ్చ చెప్పుకుంటూ ఉన్నావో నేను అర్థం చేసుకోగలను బిడ్డ. కేవలం ఇదంతా కూడా నీ కర్మఫలం. దాన్ని నువ్వు పూర్తిగా అనుభవించినటువంటి తర్వాతే నీ జీవితంలో మరలా నువ్వు వెనక్కి చూడనంత విజయాన్ని పొందుతావు. అందుకే బిడ్డ, నీ కర్మఫలాన్ని పూర్తిగా అనుభవించని చెప్తున్నాను. కర్మఫలం మాత్రం తప్పకుండా అనుభవించి తీరాలి. నీకు ఆ శక్తిని, ధైర్యాన్ని నేను ప్రసాదిస్తాను కదా. నీ ముందుండి అన్నీ కూడా నడిపిస్తూ ఉంటాను. ఇన్ని రోజులు కూడా నిన్ను నడిపించుకుంటూ వచ్చాను. కానీ నువ్వే నన్ను అపార్థం చేసుకుంటున్నావు. బాబా నన్ను కాపాడడం లేదని, ఒకరిని తక్కువ ఒకరిని ఎక్కువ ప్రేమని పంచుతున్నావని పొరపాటు పొందుతున్నావు తల్లి. ఎప్పుడు కూడా నా బిడ్డల పట్ల సమానమైన ప్రేమని చూపిస్తాను కదమ్మా. ఎప్పుడు కూడా తల్లి ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా చూడదు కదా. ఎందుకంటే తల్లికి బిడ్డలు అందరూ కూడా సమానమే. కాబట్టి మీరు కూడా నా బిడ్డలందరూ కూడా సంతోషంగా ఉండాలని చూస్తాను. కానీ ఒకరు సంతోషంలో ఉంటే ఒకరు బాధలో ఉండాలని ఎప్పుడు కూడా అనుకోను. అందులో పేదవారు ధనిక వారని అసలు ఎప్పుడు కూడా ఆలోచించిన బిడ్డ. అందరిపైన కూడా నా మీద ప్రేమ సమానమైనటువంటి భావనతోనే ఉంటుంది. ఎవరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పరుగున వారి వద్దకు వెళ్ళిపోవడమే నా పని. అదొక్కటే ఈ బాబాకి తెలిసినటువంటి పని. నేను కూడా మిమ్మల్ని ఎప్పుడు కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తాను బిడ్డ. ఒక కోడి తన పిల్లల్ని రెక్కన చాటుగా ఎలా అయితే దాచి కాపాడుకుంటుందో మిమ్మల్ని కూడా అలాగే కాపాడుకుంటూ వస్తాను. మీకున్నటువంటి కష్టాన్ని నేను తీసుకుంటాను. మీకు సంపూర్ణమైనటువంటి ధైర్యాన్ని కలిగిస్తాను బిడ్డ. నీ సాయి హృదయం ఎంతో విశాలమైనది. ఎప్పుడు కూడా నాపైన అనుమానంగానే పొరపాటు పడవద్దు బిడ్డ. అసాధ్యాన్ని కూడా సుసాధ్యంగా మార్చే శక్తి నీ సాయికి ఉందని తెలుసుకో. అంతా కూడా నీ కోరిక ప్రకారం తప్పకుండా జరుగుతుంది. ఇప్పటికైనా తెలుసుకో బిడ్డ. నీ సాయి చూపించే దారిలో నడిచి చూడు. మరుక్షణమే నీకు మంచి ఉత్తమమైనటువంటి మార్గం, ఉన్నతమైనటువంటి మార్గం చూపిస్తాను. అంత దయాగలవాడు నీ సాయి కాబట్టి బిడ్డ, నీకు ఎలాంటి ఆపద కూడా రానివ్వను. నువ్వు చేసిన పనిలో, నీ ఆలోచన విధానంలో కూడా గొప్ప మార్పును చూస్తావు. ఇప్పుడు నీకు పంపిస్తున్నటువంటి లేఖలో నువ్వు ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న ఉద్యోగం ఏదైతే ఉందో ఆ ఉద్యోగం నీకు తప్పకుండా వచ్చే తీరుతుంది బిడ్డ. ఆ శుభవార్త వింటారు. ఎవరైతే నాకు సంతానం కలగలేదు బాబా అని బాధపడుతున్నారో వారికి ఈ కొత్త సంవత్సరంలో సంతానం కలిగించేలా చూస్తాను. ఎవరైతే నా పిల్లలు ఉన్నత స్థాయిలో ఉండాలని ప్రతినిత్యం కోరుతుంటూ ప్రతినిత్యం కూడా అడుగుతూ ఉన్నారో వారి పిల్లలకి రక్షణగా, అండగా, బాధ్యతగా నేను ఉంటాను బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.